మొన్న నిన్న 2 రోజులుగా బాన్స్వాడ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి తీరు, అధికార పార్టీ మీద మాట్లాడుతున్నటువంటి మాటలు, దాంతో మాకు ఏమాత్రం సంబంధం లేకపోయినప్పటికీ తాను పార్టీ ఫిరాయించి కూడా నేను బీఆర్ఎస్ శాసనసభ్యుడిని అని చెప్పుకోవడం వల్ల మేము మాట్లాడాల్సిన పరిస్థితి నేను ప్రత్యేకంగా చెప్తూ, వారు మాట్లాడిన మాటల మీద ఈరోజు ఏర్పాటు చేసినటువంటి పాత్రికేయులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, గత ప్రభుత్వంలో కూర్చున్నతోటి జీవాలు వస్తుండే అన్నటువంటి మాట మాట్లాడి కేసీఆర్ అంత నాయకుడు లేడన్నటువంటి రకంగా మాట్లాడినటువంటి మాటలు మేము ఇలా స్వాగతిస్తూ, మరి మీరు బీఆర్ఎస్ఆ కాంగ్రెస్ అనేది తెలియని పరిస్థితికి ఎందుకు వెళ్ళారో చెప్పాలన్నటువంటి పరిస్థితి మేము ఇలా అడుగుతాం. తొంభై 1994లో శాసనసభ్యుడైన తర్వాత ఈరోజు 2026. అంతకుముందు మీరు రాజకీయాల్లోకి వచ్చినటువంటి సందర్భం 80-81లో సమితి ప్రెసిడెంట్ పోటీ చేసిన ఈ రోజు వరకు 4.5 దశాబ్దాల కాలం పాటు మీరు శాసనసభ్యుడిగా లేని 85లో 78లో ఉప్పనేని శ్రీనివాసరావు గారు కానీ, 82లో కిషన్ సింగ్ గారు కానీ, 85లో ఎస్ఎల్ నరసింహరావు గారు కానీ, 89లో కత్తెర గంగాధర్ గారు కానీ, వారందరి నాయకత్వంలో మీరు వారు వెంట ఉంటూ ఒక కాంట్రాక్టర్గా మీరు తర్వాత శాసనసభ్యుడైన తర్వాత కూడా ఈ 40-45 ఏళ్ల కాలంలో పిఎస్ఆర్ అనేటువంటి కంపెనీ ఒకటి చేసుకొని ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదాయ వనరుగా ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున అభివృద్ధి పేరుతో దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి వాస్తవం కాదని చెప్పి మాట్లాడాల్సిన పరిస్థితి వాళ్ళు మాకు ఏర్పడింది. ఇంకొక విషయం మీకు ఒకటే మాట్లాడుతున్నాం. మీరు 27 సంవత్సరాల కాలంలో ఒక పర్యాయం శాసనసభ్యుడిగా ఓడిపోయినప్పటికీ 27 సంవత్సరాల కాలంలో అనేక బడ్జెట్లు ఎన్టీ రామారావు గారు కానీ, లేకపోతే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా కేసీఆర్ గారు కానీ, అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ, తెలుగుదేశం ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో 27 బడ్జెట్లు చూసినటువంటి మీరు ఒక శాసనసభ్యుడు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా నిధులు తెచ్చుకోవడంలో చేస్తున్నటువంటి కృషి ఎప్పుడు ఫలిస్తుందంటే, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఏముంది, వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఏ హామీలు ఇచ్చారు, వాళ్ళు బడ్జెట్ రూపకల్పనలో ఆదాయ వ్యయాలు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి బడ్జెట్ రూపొందించారు లేదు, అదేవిధంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, ఆ ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటి, వాటిని లేకపోతే ఇవాళ మొన్నటి 23 ఎన్నికలు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి పిసిసి అధ్యక్షుడిగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, వాటి ప్రాధాన్యతలు ఏమిటి, ఆ ప్రాధాన్యతలు పోగా మీరు ఇచ్చినటువంటి మీరు నియోజకవర్గానికి కావాల్సినటువంటి నిధులు ఏ రకంగా వస్తాయనేటువంటి బడ్జెట్ రూపకల్పనలో జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా నిధులు తెచ్చుకోవాల్సినటువంటి ప్రాధాన్యతలను బట్టి నిధులు తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత ఒక శాసనసభ్యుడి మీద ఉంటుంది. గత 2 ఏళ్ల కాలంలో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. బాన్స్వాడ ప్రాంతానికి ఎన్నికల ప్రచారంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు బాన్స్వాడ నియోజకవర్గంలో ఒక
ఆ పోతును మీరు శాసనసభ్యుడిగా గెలిపిస్తే 3 దున్నపోతులు మైసమ్మ గిడిచిపెట్టిన దున్నపోతుల్లాగా పోయి పొలాల్లో మేస్తున్నాయని చెప్పినటువంటి సందర్భం మీరు దృష్టిలో ఉంచుకొని కూడా మరి ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత మీరు ఎన్నో మాట్లాడింది. పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చిండు. మహిళలకు 2500 ఇచ్చిండా, లేకపోతే తులం బంగారం ఇచ్చిండా, లేకపోతే స్కూటీలు ఇచ్చిండా, లేకపోతే రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసిండా, లేకపోతే రైతు భరోసా పూర్తి స్థాయిలో ఇస్తుండా, లేకపోతే బోనస్ పూర్తి స్థాయిలో ఇస్తుండా, లేకపోతే వృద్ధులకు పెన్షన్ ఇస్తుండా, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. మరి అలాంటి రేవంత్ రెడ్డిని దిమ్మ తిరిగేటట్టు కొట్టాలని చెప్పినటువంటి వ్యక్తులు మీరు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొంతమంది శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీని వీడి బయటకు వెళ్తే తాలు తప్ప అంతా పోయింది, పొల్లు పొట్టు పోయింది, ఒరిజినాలిటీ మిగిలిందని మాట్లాడినటువంటి మీరు. ఒక నెల దాటిన తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకొని స్వయాన రేవంత్ రెడ్డి గారిని ఇంటికి పిలిపించి, నేను కాంగ్రెస్లో పనిచేశాను మొదట, తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చాను. కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీకి మారేటప్పుడు పరిస్థితులు వేరే ఉన్నాయి. మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చాను. తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్కి వచ్చినటువంటి పార్టీలు వేరే ఉన్నాయి. ఇవాళ పరిస్థితులు కేసీఆర్ చుట్టూ కొంతమంది కోటరీగా జమై మా ప్రాధాన్యతలు గుర్తించట్లేదు, మమ్మల్ని గౌరవించట్లేదు అనేది కారణం చెప్పి మరి రేవంత్ రెడ్డి గారి పాలన నచ్చి మెచ్చి రేవంత్ రెడ్డి గారితో కలిసి ఈ ప్రభుత్వంలో పనిచేద్దామనే ఉద్దేశంతో వచ్చానని చెప్పినటువంటి మీరు ఇవాళ సూటిగా అడుగుతున్నాం. 2 ఏళ్ల కాలంలో ఎన్ని మార్పులు, ఎన్ని రకాల మాటలు. ఒక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి విలువ కేసీఆర్ గారు ఎంత గౌరవం ఇచ్చిందో మీకు తెలుసు. సాక్షాత్తు మీరే తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద ఎత్తున దగ్గర 60 ఎకరాల భూమి, రమారామ 30 కోట్ల నిధులు ఆ దేవస్థానానికి కేటాయించినటువంటి సందర్భంలో దేవుడు లాంటి కేసీఆర్ గారిని తీసుకొచ్చి మీరు మాట్లాడిన మాటలు, సార్ మీలాంటి ముఖ్యమంత్రిని నా జీవితంలో ఎందరో ముఖ్యమంత్రిని చూసినా కానీ మీలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు నేను. మీలాంటి ముఖ్యమంత్రి 100 ఏళ్ల కాలం మీరు బ్రతకాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. బ్రతికున్నంతకాలం మీతో పాటు ఉంటా అని మాటిచ్చి దేవుడి మీద ప్రమాణం చేసినటువంటి మీరు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా ఆ దైవ సాక్షిగా ప్రమాణం చేసినటువంటి మీరు ఇవాళ ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచినటువంటి మీరు ప్రజల్ని మోసం చేశారు. ప్రజలు సరేలే రాజకీయ నాయకుల పరిస్థితులు ఇట్లా ఉంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు మాట్లాడటాన్ని ప్రజలు అనుకున్నారు. బీఫామ్ ఇచ్చినటువంటి కేసీఆర్ పెద్ద ఆయన్ని కేసీఆర్ని మోసం చేశారు. ఆయన కూడా ఈ రాజకీయాల్లో ఇటువంటి విలువలు లేని వ్యక్తులు ఉంటారులని చెప్పి ఆయన కూడా సర్దుకున్నారు. కానీ దైవం మాత్రం నా సాక్షిగా ప్రమాణం చేసి కేసీఆర్ని మోసం చేస్తావా, నీ పరిస్థితి ఏందో చూస్తా అని నిన్నటి మీరు మాట్లాడినటువంటి కుమిలి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి దైవం మాట్లాడించినట్టు మాటలుగా స్పష్టంగా చెప్తాను. ఏళ్లలో ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కూడా 2వ స్థాయి ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని పెరగనీయకుండా ఏదన్నా అవకాశం వస్తే నీ కొడుకును సెంట్రల్ బ్యాంక్ చేసినావు, ఇంకో కొడుకుని కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ చేసినావు తప్ప ఏ ఒక్క కార్యకర్తని జడ్పీటీసీ స్థాయి దాటి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితులు చేసినటువంటి మీరు ఇవాళ ప్రజల కోసం దొంగ కన్నీళ్ళు ఎందుకు గారుస్తున్నారని చెప్పి ప్రత్యేక అడుగుతాం. ఎంతసేపు దోపిడీ తప్ప 2వ కార్యక్రమం ఉందా అని అడుగుతున్నాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినాడు. ఈ నియోజకవర్గంలో చీమలన్నీ ఒక పుట్టను పెట్టినాయి. తెలుగుదేశం అభిమానులు శ్రేయబులాస్ అందరు కలిసి చీమలుగా ఒక పుట్టను పెట్టినటువంటి సందర్భం. అదే పరిస్థితి తెలుగుదేశం తర్వాత బీఆర్ఎస్ కూడా ఒక ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున వచ్చి మరి కొన్ని తెలంగాణ మాది అనేటువంటి గర్వంగా తిరిగేటువంటి వ్యక్తులందరూ చీమలుగా మళ్ళీ పుట్టను పెడితే ఎప్పటికప్పుడు ఏదో ఒక దొంగ కారణాలు చెప్పి ఆ పుట్టలో పాములా కూర్చొని ఎక్కడ ప్లాట్ఫారం బాగుంటే అక్కడికి వెళ్ళటం. గత 10 ఏళ్ల కాలంలో మరి నాలాంటి వాళ్ళం ఎంతోమంది మీ 34,000 కాంగ్రెస్ పార్టీ జెండా మోసింది. ఈ పార్టీ మాది,
మంచైనా చెడని పార్టీతో ఉంటామని చెప్పి పనిచేసిన మాలాంటి వాళ్ళని కూడా అసలు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీనే చూడొద్దు అన్నటువంటి మీరు ఇవాళ మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎప్పటి కారణాలు అప్పుడున్నాయి, ఎప్పటి పరిస్థితులు అప్పుడున్నాయని మీరు దొంగ మాటలు చెప్పుకుంటా మరి ఈ నియోజకవర్గాన్ని పెద్ద ఆదాయ వనరుగా లూటీ వ్యవస్థగా చేసినటువంటి సందర్భం వాళ్ళు మాట్లాడుతూ నిన్న మొన్న ఒక 10 రోజుల కింద నేను కొంతమంది మిత్రులు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దగ్గర పోయింది. పోగానే సీనన్న బాగున్నారంటే బాగున్నామంతా బాగున్నాం అంటే ఏంటి పరిస్థితి బాన్సోడు అంటే ఏముంటుంది, మేము పనిచేసే కార్యకర్తలు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ పరిస్థితి బాగాలేదు, పార్టీ అట్లుంది ఇట్లుందని చెప్పము, పార్టీకి మంచి పరిస్థితి ఉంది, రేపటి పరిస్థితుల్లో మన శాసనసభ్యుడికి గెలిపించుకోగలుగుతామని మాట్లాడగా అట్లా కావాల్సిన వాస్తవాలు చెప్పన్నాడు. వాస్తవాలు కాదు, మీకున్న సమాచారం మీరు చెప్పండి, దాన్ని బట్టి మేము అక్కడ ఏ రకంగా మా పనితీరును మెరుగుపరుచుకుంటే బీఆర్ఎస్ పార్టీ రేపటి ఎన్నికల్లో గెలిచే పరిస్థితి వస్తుందో చెప్తాం, దాంట్లో సమస్య లేదు, మీరు ఉన్న పరిస్థితి చెప్పమంటే కేటీఆర్ గారు ఒక్క మాట అన్నారు, నాకున్న సమాచారం మేరకు బీఆర్ఎస్ పార్టీగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మొట్టమొదట గెలిచేది బీఆర్ఎస్ పార్టీ గెలిచే సీటు బాన్సోడ తీసుకోండి. దానికి కారణాలు చెప్తున్నారు. కారణం ఏమిటంటే పార్టీలు ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపిక చేసుకుని ఏ అభ్యర్థి బలమైన అభ్యర్థి అయితే గెలిపించుకోగలుగుతాం అనేటువంటి అభిప్రాయం పార్టీ అధినాయకత్వానికి ఉంటుంది. కానీ ఇవాళ బాన్సోడలో పరిస్థితి పోచారం శ్రీనివాసరెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డికి అది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, లేదా ప్రతిపక్షంగా ఉన్నటువంటి మనం కానీ ఒకవేళ వాళ్ళకి కనుక బీఫామ్ ఇస్తే వాళ్ళ వల్ల గెలవాల్సినటువంటి మేనిఫెస్టో ద్వారానో లేదా ఓటర్ల వ్యతిరేకత ద్వారానో గెలవాల్సిన పార్టీ ఏదైనా ఉంటే వాళ్ళిద్దరికి కనుక బీఫామ్ ఇస్తే ఆ పార్టీ ఖచ్చితంగా ఓడిపోతుందని చెప్పినటువంటి సందర్భం స్పష్టంగా ఇవాళ చెప్పాల్సి. శ్రీనివాసరెడ్డి వల్ల ఆ పార్టీలు ఓడిపోతే తప్ప పార్టీలకు వ్యతిరేకత ఉండి ఓడిపోయినటువంటి పరిస్థితి ప్రత్యేకంగా రాష్ట్రంలో ఒక బాన్సోడ నియోజకవర్గానికి ఉందని స్పష్టంగా చెప్పినటువంటి కేటీఆర్ గారిది మరి ఎంత గ్రౌండ్ రిపోర్ట్ వారి దగ్గర ఉందో నేను ఇవాళ మీ అందరి ముందు చెప్పాల్సిన పరిస్థితి. ఇన్ని మాట్లాడిన తర్వాత కూడా మేము ఒకటే అడుగుతున్నాం, కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటే మీరు ఏ చిన్న కోరిక కోరినా, ఏ రకమైనటువంటి పెద్ద పెద్ద సంక్షేమ కార్యక్రమాలు కోరినా, పెద్ద పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు కోరినా మీ మాట వెళ్ళగానే ఈ ఉమ్మడి జిల్లాలో అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారు, అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు, మీరు ఏ కార్యక్రమానికి మీరు వెళ్లకుండా మీరు ఇచ్చినటువంటి ఫైళ్ళని తీసుకెళ్లి సంతకాలు పెట్టి వచ్చి మీరు కూర్చున్నటువంటి జీవోలు పంపిస్తున్నారని చెప్పినటువంటి సందర్భం నిన్న మీరే మాట్లాడిన సందర్భం. ఇంత దౌర్భాగ్య ప్రభుత్వం నేను నా జీవితంలో చూడలేదన్నటువంటి ప్రభుత్వం. ఇన్ని మాట్లాడి మీకు ఒకటే సూటిగా అడుగుతున్నాను, ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో చివరి దశలో చావుకు దగ్గరకు వచ్చిన తర్వాత మరి అలాంటి ప్రభుత్వంలో నేను కాంగ్రెస్ బీఆర్ఎస్ అని చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఎందుకు వాళ్ళు ఎమ్మటి ఉంటున్నారో చెప్పాలని అడుగుతాను. రండి, బయటకు రండి, అవసరమైతే శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తా. ఇలాంటి దౌర్భాగ్యపు మంత్రులు, దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి అని మాట్లాడి మీరు మరి వాళ్ళు ఎమ్మట ఎందుకున్నారో చెప్పి బయటకు రావాలని చెప్పి అడుగుతారు. ఆరంభం మాత్రమే. మీ చివరి కాలం, చివరి కాలం మొత్తం కూడా మీ జీవితం అంతా చివరి కాలంలో తప్పు చేశానని కుమిలిపోయేటువంటి పరిస్థితులు ఇక నుంచి మొదలైనాయని, ఇక రాజకీయాలు కాదు వ్యక్తిగా కూడా మీ ఇంటికి వచ్చేటువంటి మనిషి లేనటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉంటాయని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిస్థితి. నిన్న మీరు మాట్లాడుతూ పలు సందర్భాల్లో 76 ఏళ్ళ వయసుకు వచ్చిన తర్వాత కూడా మీరేం మాట్లాడుతున్నారు, మైకు పట్టుకొని మంత్రులు ఫోన్లు లేపట్లేదు, ముఖ్యమంత్రి గారికి 20 సార్లు చెప్తే కనీసం స్పందన లేదు, నియోజకవర్గం అని అంటున్నటువంటి మీరు మీకు ఒక్కటే సూటిగా అడుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాల్ని దోపిడీ కోసం తెచ్చి 40 ఏళ్ళుగా ఇది ఒక ఆదాయ వనరుగా చేసుకొని ఎన్ని అవినీతి కార్యక్రమాలు చేసిన మీరు ఇవాళ మీరేమంటారు, అభివృద్ధికే నిధుల కోసం నేను పోరాడుతున్నా తప్ప
చావడానికైనా తయారైన వచ్చినా కానీ ఇక్కడి నుంచి కదిలేదు అన్నటువంటి మీరు మరి అక్కడి నుంచి ఎందుకు లేచి వచ్చిందో చెప్పాలని చెప్తాడు. అభివృద్ధి కార్యక్రమాల్లో దోపిడీకి అలవాటు పడ్డ మీరు ఈ నియోజకవర్గంలో ఏ రంగాన్ని విడిచిపెట్టారో చెప్పాలంటున్నారు. కేసీఆర్ గారు పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన రోజు కాంట్రాక్టర్లను నీ మనుషులను పెట్టిండ్రు. అభివృద్ధి కార్యక్రమాలకి డబుల్ బెడ్రూమ్లకు నిధులు ఇచ్చినప్పుడు ఇసుక కంకర మొత్తం మీ దగ్గరే తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు నెలకొల్పారు. అభివృద్ధి కార్యక్రమాలను కాంట్రాక్టర్లు ఏర్పాటు చేస్తే మరి వాళ్ళ దగ్గర మరి పెద్ద ఎత్తున నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లో దోపిడీ చేసింది కూడా మీరు, మీ ఎంబటి ఉన్నటువంటి కొంతమంది చేయలేగాలని చెప్పేసి ప్రత్యేకంగా చెప్తాను. ఇంకే రంగాన్ని విడిచిపెట్టిండ్రు? రైస్ మిల్లర్లు విడిచిపెట్టరు. రైస్ మిల్లర్లను పెద్ద ఎత్తున దోపిడీ చేసుకుంటూ పోయిండ్రు. ఇంకే రంగాన్ని విడిచిపెట్టిండ్రు? యంత్రలక్ష్మి అని పెద్ద స్కీమ్ ఇస్తే ట్రాక్టర్లను విడిచిపెట్టలే. ట్రాక్టర్లలో పెద్ద ఎత్తున మీరే షోరూమ్ పెట్టి మీరే దోపిడీ చేసినటువంటి సందర్భం. ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదాయ వనరుగా చేసుకొని ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే సామాన్య ప్రజాకానికి సంక్షేమం కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికలకు 23 ఎన్నికలు డిసెంబర్ ఎన్నికల్లో పోయేటప్పుడు చెప్పినటువంటి కార్యక్రమాలను పక్కబెట్టి కేవలం అభివృద్ధి పేరుతో నిధులు వస్తే కాంట్రాక్టర్లు నా ఇంటి చుట్టూ తిరుగుతారు, దాంట్లో ఏం దోపిడీ చేద్దామనే ఉద్దేశంతో నిన్న మీరు సిద్ధాపూర్లో కూర్చున్నారు తప్ప మీకు ఈ నియోజకవర్గ సంక్షేమం ఎక్కడా లేదని చెప్పేసి ప్రత్యేకంగా చెప్తాము. మీరు ఇంకో మాట మాట్లాడుతున్నారు. నిన్న ఎన్నడూ లేని ఒక హ్యూమిలియేషన్, ఒక సఫకేషన్, కుమిలిపోయి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో నీ అమ్మ అని మాట్లాడుతున్నారు. నీ అమ్మ అని ఎవరినన్నారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అన్నారా? లేకపోతే ఈ రాష్ట్రంలో మీ ఫోన్లు లేపని మంత్రులను అన్నారా? లేకపోతే ఈ నియోజకవర్గంలో ఓట్లు వేసి మిమ్మల్ని 6 పర్యాయాలు, ఒక బై ఎలక్షన్ 6 పర్యాయాలు నేరుగా 7 పర్యాయాలు మిమ్మల్ని గెలిపించినటువంటి ఓటర్లను అన్నారా? లేకపోతే మీకు లేదా కాంగ్రెస్ పార్టీని అన్నారా? లేకపోతే మీరు ఏదైనా మిమ్మల్ని గౌరవించి ఆర్థిక వనరులు సమకూర్చి బీఫామ్ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని అన్నారా? స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తాము.